ఏమండి మనం కూడా వెడితే మీరు ఎప్పుడూ తపస్సును అలా కూరుంటారు. మీరేమో ఏమీ పట్టించుకోరు. కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు. మా పిన్నులు వస్తారు. మా అమ్మ, మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా! మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళయిందో ఒక్కసారి చూసొద్దాం అనిపిస్తోందండి. వెడదాం అంది. అనేటప్పటికి ఈ శంకరుడు ఇలా చూశాడు. ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళాయి. వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు. కాబట్టి వెళ్ళొచ్చా? అల్లుడు గారంటే ఎలాంటిది? ముందు పిలవాలి. పిలుపుకు ఒక గౌరవం ఉంది. పిలుపు అనేటటువంటిది ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎలా పడితే అలా పిలవడానికి వీల్లేదు. దానికి ఒక మన్నన ఉంది. ఒక మర్యాద ఉన్నది. ఆ మర్యాద పాటించాలి. ఇంటికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించాలి. అంతేగాని ఏదో దిక్కుమాలాడిని పిలిచినట్టుగా పిలవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. దానికి ఒక గౌరవంతో గౌరవపురస్సరంగా పిలవాలి. ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేరు. సరే అందుచేత పిలిచేటప్పుడు మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు. మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా! ఎవరు పిలిచారని విడదాం అని చూస్తున్నాడని పసిగట్టేసింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి. అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదన్నట్టుగా మీరు చూస్తున్నారు. అనయక అనయము పిలవకయుండం చన అనుచిత మందువేని జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల ధిప. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. చూడండి ఆవిడ మహాతల్లి, ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా. ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే. పుట్టింటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, ఆ అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున కొమలుముడులు వైచి భూరిరోషాక్షులై చూతురది యుగాక సుదతి వినుము. ఎంత గొప్పగా చెప్పాడండి నిజంగా. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, ఉండవలసినటువంటి సుహృద్భావం ఉండదు. ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి. ఇతపూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు. బాణముల వంటి మాటలు ప్రయోగం చేశాడు. దానికి అంతటికీ కారణం ఏమిటి? నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు. కానీ అసలు జరిగిన యథార్థాన్ని నేను చెప్తాను విను పార్వతి అన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణంలో చూడండి, అసలు పార్వతీదేవికి చెప్పనిది శంకరుడు బయట చెప్పడు. పార్వతీదేవి అడుగుతుంది మనందరి తరపున, పార్వత్యువాచ అని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శంకరుడు దానికి జవాబు చెప్తాడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే. అది కూడా అలాగే వచ్చింది శివుడు చెప్తేనే. జ్ఞానం అంతా శివుడి వైపు నుంచే వస్తుంది లోకంలోకి. అందుకని ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పేస్తున్నాను. మీ తండ్రి గారు అలా మాట్లాడారు, దానికి అంతటికీ కారణం నేను నమస్కరించలేదని. ఒక యథార్థం చెప్తున్నాను చూడు. దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడు అనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు. నేను అలా చేశాను మీ నాన్నగారికి. కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు, తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదు అనుకుంటున్నారు. కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు. కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా యందు అనుకూల్యముతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. ఎలాగో అలా అవమానించాలి. అందుకని ఏం చేస్తారు? బొమలు ముడులు వేయించి తలుపు తీసి అసలు పలకరించరు, అసలు మాట్లాడరు. కొంచెం కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, కాఫీ తాగేవా అని కూడా అడగలేదు. ఆఖరికి అరగంటో గంటో చూసి 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 మీరే బాగుండదని మీరు ఏదో మాట పలకరిస్తారు విననట్టుగా. అంతే, అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇది శివుడు చెప్పాడండి, నా సొంతంగా చెప్పట్లేదు. ఆర్యులేక వారనాదరమున. కోటేశ్వర అబద్ధాలు చెప్పారంటే మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే. లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం. కొమలుముడులు వైచి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అందరూ ఇలా చూస్తారు. ఇలా చూసి భురిరోషాక్షులై అంటారు. భురిరోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు. అక్కడికే సగం చచ్చిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి? పైగా అదియుగా అకసుదితి ఇదియు వినుము. ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను. వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరు వస్తుంది. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనివాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, దగ్గర బంధుత్వమైన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు, అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు. ఆర్యులే. ఇది భాగవతం చదువుకున్న వాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీల్లేదు. వీడు మా ఇంటికి రాడు అక్కడికి వెళ్తాడే అని అడగడానికి వీల్లేదు. నీ ప్రవర్తన మార్చుకో, వాడు వస్తాడు నీ ఇంటికి. ఈ శంకరుడు చెప్పిన తీర్పు. అందుకని నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడు అయితే మళ్ళీ నీతి వేరు, తనకి
పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధువు ఉన్నారనుకోండి, పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలకి మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధువు ఇంటికి వెళ్ళచ్చు, తప్పులేదు. నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడు అయితే మళ్ళీ నీతి వేరు. నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడు అయితే మళ్ళీ నీతి వేరు. తనకి పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధువు ఉన్నారనుకోండి, పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలకి మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధువు ఇంటికి వెళ్ళచ్చు, తప్పులేదు. నీ ప్రవర్తన మార్చుకో, వాడు వస్తాడు నీ ఇంటికి. ఎందుచేత కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు వార్యులేక వారనాదరమున వమలుముడిలువే ఇచ్చి భూరి రోషాక్షుల ఇచ్చుతురదియు కాక ఇది ఇసురతి వినుము. శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు, అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి. ఇంకొకటి చెప్పనా, ఇను ఉత్కృష్టుండకు దక్షుని సుతలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే జనకునిచే పూజబడయ జాలవు తరుణి. నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి, కానీ నేను చెప్తున్నాను చూడు, నీ యందు ప్రీతి ఉండవచ్చు, కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం, నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నా అనుబంధముచే నువ్వు నాకు భార్యమైన కారణం చేత జనకునిచే పూజ బడయ జాలవు తరుణి, నీ తండ్రి గారు నిన్ను పూజించడు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు, మరణ సదృశమైన వేదన పొందుతావు అలాంటి వాళ్ళు ఇళ్ళకెడితే. కాబట్టి వెళ్ళకు, తప్పు లేదని చెప్పాడు. ఆవిడంది, కానీ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్ళి రావచ్చు, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియదండి. అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరింది. అబ్బో ఏమి వర్ణన చేస్తారో, ఆ కాళ్ళకున్నటువంటి గజ్జలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమదగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతలు ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమదగణాలు బయలుదేరాయి. అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చున్నారు. ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో, అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే పొతనగారు అంటారు, ఆ తల్లి ఇంత కష్టపడి వెడితే చనుదించిన యమ్మగువను జననియు సోదరులు తప్ప సభలోని వారెవ్వరు దక్షుని భయము వలన అనయము పలుకరింపరైరి మహాత్మ. కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. ఇది ఇక్కడ భర్తని నిందించాడు. తను వచ్చింది, అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు. చాలా బాధపడింది. ఆ తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. సభామంటపంలోకి వెళ్ళింది, ఒక్కళ్ళు ఆవిడని పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు? దక్షుని భయము వలన. ఎవరు పలకరిస్తే ఏం చెప్పిస్తాడో, అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం. అందుకనే దానిలా తీరా వెళ్ళి ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి. ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు. అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది, సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు. ఇప్పుడు చూశాడు. చూసి విచ్చుకత్తులు పైకి తీశారు. సంపవతల పారేస్తాం దక్షుడు అన్నారు. అమ్మవారి కోపం, అమ్మవారు వారించింది, సంపకండి అని పిలిచింది. దక్షుడు ఇలా రా అని వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం, నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని? ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట. పరగ చితాస్తి భస్మ నృకపాలధరున్ ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళగాతలంపరెవ్వరున్ మరి ఆ వాక్పతి ముఖ్యులం మహాత్ము పాద సరోజ రేణువులు సమ్మతి దల్పరిమస్తకంబులన్ అని అడిగింది. నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది. ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ, బూడిద రాసుకుంటాడు, భూతప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుని ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే ఆ వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములం సమ్మతి దల్పరే మస్తకంబులం, ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడి యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదురా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి.
అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంబ భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. పవి పుష్పంబగు, రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముడిని పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఇదే నీకు ఒక మాట చెప్తున్నాను. అసలు శాస్త్రమునందు సిద్ధాంతం ఏదో తెలుసా? ఆవిడ ఒక మాట అడిగింది. భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు. ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అటులు చేయకుంటివేని కర్ణరంధ్రములు మూసి వెడయవలయననుచు ధర్మదులు పలికిరనగా. అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే, ఎదుటివాడి నాలిక కోసేయకూడదు, నాకు అధికారం లేదనుకుంటే, ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తినడం మానేయాలి ప్రాయశ్చిత్తంగా. అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు. అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఇంకొక మాట చెప్తున్నాను. జనుల అజ్ఞానమునన్ భుజించిన జుకుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ధర్మాత్ముండు ఈశ్వరుడు అఘను దుష్టాత్ముండవై నిందించిన నీ తనూభవయనంగా నోర్వ ఈ హేజభాజనమైన శరీరమును విడిచి భాస్వచ్చుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నింద చేశావు. జనుల జ్ఞానమును భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి. తినకూడని అన్నం తినేశాడు. తీరా తెలిసింది ఆ పురుషులో బలి పడిపోయిందని. వెంటనే ఏం చేస్తాడు? నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు. అలా నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిని అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిని అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాను అని పద్మాసనం వేసి కూర్చుంది. పలకరించలేరు దుర్మార్గుడు. పద్మాసనం వేసి కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభీస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం నుంచి పైకి తీసుకొచ్చి కనుభమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలం అనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది. కింద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టాయి సభలో. మిన్నుముట్టి అరే రే రే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ దురాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతుర్ని అని ఆశ్చర్యపోతుండగా ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి చెప్పాడు శంకరుడికి. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చునున్నాడు. కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు, అయ్యా నీ భార్య విడితే దక్షుడు ఇలా ప్రవర్తించాడు. నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది, యోగాగ్నిలో దగ్ధం అయిపోయిందని చెప్పాడు. ఆ మాట వినేసరికి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆద్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ పెల్గొందు చించజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వేయిచన్ శ్వాచక్రమధ్యంబుదన్. ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి. కొట్టేసరికి అంతే, ఒక్కసారి లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే. ఆయనే సామాన్యమైనటువంటి తత్వం అండి. ఎంత సాత్వికంగా కనపడతాడో అంతటి ఉగ్రుడవుతాడు కోపం వచ్చినప్పుడు. ఆ రౌద్రాన్ని ఎవరూ తట్టుకోలేరు. పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. శంకరుడికి రోషం రాదు, ఏం చేసినా రాదు. అలా వచ్చేస్తే జ్ఞాని ఎందుకు అవుతాడండి? భర్గతత్వం పోలేదు. మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి? ఏమండి మీరు అంత నూరేసు చెప్పారే ఇంతటిదాకా భర్గుడని, మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసండి? పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే, పార్టీలు కడితే, లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు. పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఒక రోగానికి మందు వెయ్యాలనుకుంటుంది. ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆయన ఏమవుతాడు? శివుడు రుద్రుడవుతాడు. అప్పుడు ఎవరాపలేరు. అప్పుడు అనుభవిస్తాడు. ఆ రుద్రుడై వస్తాడు. వస్తే ఏమైంది? వీరభద్రుడు ఉదయించాడు. అసలు ఆయన రానిలేదో జటెట్టి కొట్టాడంతే. ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆపాలి? మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చేయాలి? శివా రుద్రస్య భేషజీ. మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఎక్కడ చేసింది? లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది. అందుకు వెళ్ళింది ఆవిడ. మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు, వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి. దక్ష ప్రజాపతికి లేకపోతే ఆవిడికి తెలియకపోవడం ఏంటంటే, వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు, కానీ ఆవిడ రుద్రుడు కాడు. ఆవిడ ఇప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది. అంతే, వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎక్కడి వారు అక్కడ కాకావికలై పారిపోతున్నారు.
దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు. రక్షించిన వాడు లేడు. జ్ఞాపకం పెట్టుకోండి. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో పోతన గారు, వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి. ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడడం నేర్చుకో, లేకపోతే పాడైపోతావు అని. ఏమైంది? అప్పుడు అందరూ కలిసి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళాయా, పాపకర్మ చేసేసాం, చెయ్యకూడనటువంటి పని చేశాం, అక్కడ జరుగుతున్నటువంటి పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం, దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చెయ్యమంటావు అని అడిగారు. ఆయన అన్నాడు, మీకు అసలు బుద్ధుందిరా? మీరు క్రతుభాగారుండగు ఈశ్వరుడు, పశుపతి, శర్వు, భర్గు, దూరీకృత యజ్ఞభాగుని చేసిన మీరు యతిదోషులు, దుర్మతులకు మీరింకన్ అన్నాడు. పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? కాల్సన ఎందుకురా యజ్ఞం అని అడిగాడు. ఎందుక యజ్ఞం? ఎందుక దుర్మార్గపు యజ్ఞాలు? మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి, అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింద చేయడం కోసం, శివనింద చేయడం కోసం యాగాలు, యజ్ఞాలా? ఎవరు చెప్పిన యజ్ఞాలు మీకు యజ్ఞాలు? మీరు చేసిన పని వల్ల మీరు దుర్మార్గులైపోతారా, పాడైపోతారా? అయ్యా పాడయ్యిపోయాం, చావగొట్టేశారు, భృగువుకి కళ్ళు పోయాయి, పూషకి దంతాలు పోయాయి, మాకు ఒళ్ళంతా దెబ్బలు, నెత్తుర్లు కారిపోతున్నాయి, చాలా మంది అక్కడే పడిపోయారు. ఇప్పుడు తిన్నది చాలు, నువ్వు తిట్టింది చాలు, మాకు మార్గం చెప్పన్నారు. ఒక్కటే మార్గం, ఎవరి పట్ల తప్పు చేశారో వాడి దగ్గరికి వెళ్ళి పడిపోండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న లక్షణం జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు. ఎన్ని తప్పులు చేసినా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తాడు. అంటే వీళ్ళన్నారు, అయ్య బాబోయ్ కైలాసం వైపుకి వెళ్ళడమే, అడిగిపోతున్నా, నువ్వు రామాతో అన్నారు. సరే పదండి అని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకెళ్లారు. అటువంటి వాడివని తెలియక నీ యందు భేదబుద్ధితో ప్రవర్తించారు, స్వామి వీళ్ళని అనుగ్రహించు అన్నాడు. అంటే అప్పుడు వీళ్ళందరూ, అయ్యా మా వల్ల పొరపాటు జరిగిపోయింది, క్షమించమని స్తోత్రం చేశారు. చేస్తే మహానుభావుడు భోళాశంకరుడు కదా, అభయంకరుడు, ఆయన అన్నాడు, మీ అందరికీ అభయం ఇస్తున్నాను, యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎంత ధర్మాత్ముడో చూడండి, యజ్ఞము నడిపించండి. ఎవరు యజ్ఞము చెయ్యాలో ఆ దక్ష ప్రజాపతికి ఇవాళ ముఖం లేదు, తీసేశాడు వీరభద్రుడు. అందుకని ఒక గొర్రె ముఖాన్ని తీసుకెళ్లి అతికించండి. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా గొర్రె ముఖంతో ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? లేనిపోని శివనింద చేసినందుకు నాకు ఈ గొర్రెముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి గొర్రెముఖంతో ఉంటాడు. అప్పుడు మిగిలినటువంటి యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు. పూష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని యొక్క దంతములతో తింటాడు. భృగువుకి నేత్రములు ఇస్తాను, కానీ తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి ఇంక నుంచి అని ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరికి అంగవికలు అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషముగా పూర్తి చేసుకోండి అని మళ్ళీ ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చేశాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఓ గొర్రె తలకాయ తీసుకెళ్లి పెట్టారు. తంగుని లేచి నిలబడ్డాడు. నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు. వచ్చి అప్పుడు శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. అయ్యా నీకపరాధుడనగు నన్ను దండించుట దండనము కాదు మదిన్, నన్ను రక్షించుటగా తలతను అభవ ఈశపురహర రుద్ర. స్వామి నువ్వు నన్ను దండించడం నేను దండనగా భావించట్లేదు, దీన్ని రక్షణగా భావిస్తున్నాను. దీని వలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక, అందరూ తెలుసుకుంటారు. అందుకని నువ్వు నన్ను రక్షించిన వాడిగా భావిస్తున్నాను, స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు. సరే వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చేయి అన్నారు. ఆ యాగం పూర్తి చేయడానికి వెళ్ళిపోయారు. ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యము పొందగలరు. అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు. ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. శంకరుడికి రోషం రాదు, ఏం చేసినా రాదు. అలా వచ్చేస్తే జ్ఞాని ఎందుకు అవుతాడండి? భర్గతత్వం పోలేదు, మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి? ఏమండి మీరు అంత నూరేసు చెప్పారే ఇంతటిదాకా భర్గుడని, మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసా అండి? పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే, పార్టీలు కడితే, లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు. పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఒక రోగానికి ఓ మందు వెయ్యాలనుకుంటుంది. ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆయన ఏమవుతాడు? శివుడు రుద్రుడవుతాడు. అప్పుడు ఎవరాపలేదు, అప్పుడు అనుభవిస్తాడు. ఆ రుద్రుడై వస్తాడు. వస్తే ఏమైంది? వీరభద్రుడు ఉదయించాడు. అసలు ఆయన రానిలేదో జటెట్టి కొట్టాడంతే. ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆపాలి? మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చేయాలి? శివా రుద్రస్య భేషజీ, మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఎక్కడ చేసింది? లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది. అందుకు వెళ్ళింది ఆవిడ. మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు, వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతికి. అలా ఆవిడికి తెలియకపోవడం ఏంటండి అని పిలిచింది. దక్షుడు ఇలా రా అని వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం? నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని? ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట. పరగ చితాస్తి భస్మ నృకపాలధరున్ ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళగాతలంపరెవ్వరున్
మరి ఆ వాక్పతి ముఖ్యులం మహాత్ము పాద సరోజ రేణువులు సమ్మతి దల్పరిమస్తకంబులం అని అడిగింది. నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది. ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ, బూడిద రాసుకుంటాడు, భూతప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుని ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే ఆ వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములం సమ్మతి దల్పరే మస్తకంబులం, ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడి యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదురా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిని అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిని అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాను. వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు, కానీ లేవడ రుద్రుడు కాడు. ఆవిడ ఎప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది.